ఇక జూబ్లీ హిల్స్లో చూడండి, జూబ్లీ హిల్స్లో ఓటు చిత్రాలట, ఓటు వెయ్యని వారు తిరిగి డబ్బులు ఇచ్చేయమని అడుగుతున్నారట. ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం ఎంతమంది ఓట్లు వేసింది ఒకసారి లెక్క వచ్చింది మన దగ్గరికి. 1 సెకండ్, అఫీషియల్గా ఉంటుంది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మొత్తం పోలైన ఓట్ల లెక్క ఎంత అంటే జూబ్లీ హిల్స్లో 1,94,631. అంతేనా? కాదు, ఇది రాంగ్. అంతే, 1,94,631 ఓట్లు పోలైనవి. మొత్తం ఎంత? 4 లక్షల ఓట్లకి. 4 లక్షల ఓట్లకి పోలైన ఓట్లు 1,94,631. అంటే కనీసం 2 లక్షల ఓట్లు కూడా పోలుగాలి, 50% కూడా పోలుగాలి. మొత్తం పర్సంటేజ్ ఎంత? 48.49% మాత్రమే ఓట్లు పోలైనవి. సరే, 4 లక్షల ఓటర్లలో చాలామంది ఓటర్లు అక్కడ లేరు, అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇక అక్కడే ఓటు ఉన్నా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నమోదు చేసుకున్న ఇట్లా చాలామంది ఉండొచ్చు. కొంతమందికి అక్కడ ఓటు ఉన్న విషయం కూడా తెలియకపోయి ఉండొచ్చు, ఎప్పుడో అక్కడ రెంట్కుండి వెళ్ళిపోయిన వాళ్ళు. సరే, అట్లా ఎంత చూసుకున్నా ఒక 50,000 60,000 ఓట్లు అవి తీసేసుకున్నా, ఏ లెక్కన చూసినా ఒక 30 to 40% ఓటర్స్ అసలు కనీసం ఇంట్లోంచే బయటికి రాలే, అట్లీస్ట్ 25% అయినా. ఇక్కడ ఇంకా ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇచ్చారు అందరికీ, పార్టీలు. ఆయన 1000 ఇచ్చిండు, 1500 ఇచ్చిండు, కుక్కర్ ఇచ్చిండు, చీర ఇచ్చిండు. ఈయన 2500 ఇచ్చిండు, చీర ఇచ్చిండు, మందు బాటిల్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మరి ఇవన్నీ తీసుకున్నా కదా, ఓటు ఎందుకేలే? మా పైసలు మాకు ఇచ్చేయరు అంటున్నట, మా పైసలు మాకు ఇచ్చేయరి అని అంటున్నాడు. బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. అయితే ఇక్కడ ఓట్లేసిన పురుషులు ఇందులో 1,94,631లో 99,771 మంది పురుషులు ఓట్లేసారు. మహిళలు 94,855 మంది మహిళలు ఓట్లేసారు. మొత్తం పోలింగ్ శాతం 48.49%. సో ఇక రేపు ఉదయం 8 గంటలకి యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 42 టేబుళ్ళు, 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నం ఒక 2 గంటల లోపుగా, అంటే మధ్యాహ్నం 12 గంటల లోపుగా రిజల్ట్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 1 అవర్లో ఈవీఎం లోపల 1 అవర్ లోపే రిజల్ట్ ఏంటనేది మనకి ట్రెండ్ అర్థమైపోతుంది. ఇగో పార్టీల బూత్ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారట, బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఒక ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4 18 ఓట్లుంటే 4 ఓట్లట, 4 పోలైనాయట. ఈడ తీసుకుని మళ్ళీ ఆయన ఆడ తీసుకున్నాడు. మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటయ్యని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీల్లో పనులకు వాడాలని యోచన. అపార్ట్మెంట్లో సగం మంది కూడా ఓటేయలేదట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడిని. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టినాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారా? ఇక్కడే మొదలైంది అసలు కథ. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలైనాయట. డబ్బులు ఇవ్వడమే తప్పు, మరి ఎవడు ఏమన్నాడు మిమ్మల్ని? ఆయనకి ఏదో పని ఉంది, ఏదో పోలేదు, పోకపోవడం కూడా తప్పే. సరే, అసలు ఈ డబ్బుల వ్యవహారమే పెద్ద దందా. ఇచ్చిన వాళ్ళది ఎంత తప్పు, తీసుకున్న వాళ్ళది అంతకంటే భయంకరమైన తప్పు. ఓటయ్యని వారిని ఆయా పార్టీల నేతలు డబ్బులు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్లలో డబ్బులు ఇచ్చిన వారే నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత తమ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగా డబ్బులు తీసుకొని ఓటు వేయని వారిని గుర్తించారు. జూబ్లీ హిల్స్లో పలు డివిజన్లలో తిరిగిన బూత్ కమిటీ సభ్యులు బస్తీల ముఖ్యులు కాలనీ పెద్దలను సంప్రదించారు. ఆ డబ్బులు మీరైనా తీసుకొని కాలనీ బస్తీల అవసరాలకు వినియోగించుకోండి అని సూచించారట. మధురానగర్లో ఒక అపార్ట్మెంట్ వాసులు సమావేశమై ఓటు వేయని వారు డబ్బులు తిరిగిచ్చేస్తే అపార్ట్మెంట్ నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయించారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాయి. గతంలో పోలింగ్ ఎక్కువగా నమోదైన బూతులను పరిగణలోకి తీసుకొని డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో పోలింగ్ బూత్లో 50% మించే నగదు పంపిణీ చేశారు. ఆయా బూత్ కమిటీల సభ్యులు కూడా తమ పార్టీల కార్యకర్తల కుటుంబాలకు, ఆ తర్వాత బంధువులకు, స్నేహితులకు, తమకు తెలిసిన కుటుంబాలకు ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు. ఎట్లా ఉంది చూడండి కథ. ఏం వ్యవహారం ఇది? ఎలక్షన్ అంటారా దీన్ని? చెప్పండి.